మీ అందరికీ దండాలు చెప్తా అండా. నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఏదో చెప్పాలని కాదు, కానీ మీతోటి ఏదో కొంచెం టైం స్పెండ్ చేద్దామనేసి వచ్చినాను. ఈవేళ ఇక్కడ ఈటీవీ వాళ్ళు నన్ను పిలిచినారు. అసలు నేను రాజకీయాలకు రాకూడదు అనుకున్నాను, కానీ ఈ ప్రజలు ఉన్నారు చూశారు, నా మంచితనాన్ని చాలా ఆసరాగా తీసుకుని నేను రాజకీయాలకు లాక్కొచ్చాను. నాకు తెలుసు ఈ రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిగేది దేశానికి ప్రజలకి ఏమీ లేదు. వీళ్ళకి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఈ పార్టీ ప్రజలకి తప్పించి మనకి ఒరిగేది ఏం లేదు. అఫ్ కోర్స్ నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను, ఈరోజు రాజకీయవేత్తగానే రాణిస్తున్నాను. తెలుగుదేశం ఉంది, 9 సంవత్సరాలు పాలించింది, ఏం చేసింది? మా మస్తాన్ గారు చూడు ఎలా ఉన్నాడో ఇవాళ. మా మస్తాన్ గారికి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక ఉద్యోగం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో గుజరాత్ వెళ్ళాడు, హిమాలయ పర్వతాలు ఎక్కుదాం అనుకున్నాడు, కానీ హిమాలయ పర్వతాలు ఎక్కడానికి అక్కడ వాళ్ళకి పర్మిషన్ దొరకలేదు. దుబాయ్ పారిపోదాం అనుకున్నాడు, కానీ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. పోనీ ఆంధ్ర చేతన చేసుకుందాం అనుకున్నాడు, అరే ఆంధ్రాలో తాగడానికి నీళ్ళు లేదు, మొన్నదాకా వర్షాలు. అరే పోయిన సంవత్సరం చూశారు ఎండ ఎలా ఉందో, ఎక్కడ తాగడానికి నీళ్లు. ఈ సంవత్సరం చూడండి, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి, చెరువులు పొంగిపోతున్నాయి. కానీ నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీరు మీ సొంత పని ఏదైనా ఉంటే ఊర్లో చేసుకోండి. ఎట్లా హైదరాబాద్లు లేకపోతే విశాఖపట్నాలు ఇలాగ సిటీలు పరిగెత్తుకుంటూ వచ్చేమాకండి. మొన్న చూశారు వెలిగొండ దగ్గర ట్రైన్ పడ్డది, ఎంతమంది ఉంటే ఆ ట్రైన్ పడలేదు. మా మస్తాన్ గాడు ఉన్నాడు చూశారు, ఆడ అసలు బండే ఎక్కడు, ఎందుకు ఎక్కడు అనుకున్నారు, ఆడు ఎక్కితే పడిపోతుంది. ఆడు ఎక్కడికైనా సరే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మొన్న వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఏం చేస్తాడో తెలియదు, నాకు అర్థం కావట్లేదు. అందుకే హైటెక్ సిటీకి వెళ్తాను అంటున్నాడు. అక్కడ ఏదో ఉద్యోగాలు ఉన్నాయంట. ఏఐసిసి ప్రిలిమినరీ అయిపోయింది కాబట్టి ఈడు రేపు హైటెక్ సిటీయో లేకపోతే లోటెక్ సిటీయో ఎక్కడికో వెళ్తాడు. వెళ్ళి ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడు, ఏదో బాగుపడతాడు అనుకుంటాం. కానీ తిన్నం ఉండడు కదండి. పక్కన బేగంపూట్ ఎయిర్పోర్ట్ ఉంది, అందులో ఈ పక్కన రంగం ఉన్నాడు. వెళ్ళిపోయి విమానాన్ని పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎట్లాగో లోపల సెక్యూరిటీ ఎక్కువే కదండి. అందులో మన వాళ్ళు సెక్యూరిటీలో కొంచెం వీక్ పాయింట్ తెలుసుగా మీకు. అందు గురించి అని మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీరు మీ ఉద్యోగాలు చేసుకుని వింటున్నారా, కామ్గా ఉండండి, చేసుకోండి.